పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన సైనికులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు। నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమయం కొంచెమే ఉంది। ఈ కూటమి ఏర్పడింది ఈ అవినీతి అక్రమ పాలించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతమొందించడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నాను। 2014లో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని 10 సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, అలాగే 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు। ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి దుర్మార్గ పాలన కేసులు ల్యాండ్ శాండ్ మైనింగ్ లిక్కర్తో దోచుకున్నాడు। దోచుకున్నది కాకుండా కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారిపైన కేసులు పెట్టాడో, ఎవరైతే ఈ అవినీతికి పాల్పడిన అధికారులు వారి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు। రేపు మే 13వ తారీఖు పోలింగ్, ఆ రోజు మీరు ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారి అందరికీ పూర్తి మెజారిటీతో ఈ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ కూటమి గెలవబోతుంది। 13 అయిన తర్వాత 4వ తారీఖు కౌంటింగ్, 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత అటు భారతదేశానికి 3వసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం చేస్తారు। అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా। అప్పుడు ఏదైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారి అందరికీ వడ్డీతో సహా ఈ ప్రభుత్వం తీర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఏమాత్రం సందేహం లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి విజయదిందమి మ్రోగించి నేను చెప్తున్నా 25 పార్లమెంట్లు 175లో మెజారిటీ స్థానాలు, వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను। థాంక్యూ రమేష్।